నమస్కారం. ఈరోజు నేను ఒక క్వశ్చన్ వేసా. చాలా మంది వేశారు, కొందరు. ఎందుకు ఊర్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి, తెలుసుకుందాం ఏంటి పరిస్థితి ఏమని. దయచేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అలానే ఎవ్వరు కూడా ఫ్లెక్సీ వేసేదానికి లేదు. ఫ్లెక్సీ వేసేదానికి లేదు. ఫ్లెక్సీ వేసినా కానీ దానికి పొద్దున కల్లా అన్ని తీసేస్తారు. వేస్ట్ చేయొద్దండి డబ్బులు, దానితో వచ్చేది ఏమీ లేదు. ఫ్లెక్సీకి 1500, ఫ్రేమ్కి 1500, 3000. మీరు ఫ్లెక్సీ వేయాలనుకుంటే పని 3000 నాకు తెచ్చేయండి. వృద్ధాశ్రమకో లేకపోతే ఆర్ఫనేజ్లకో ఆ డబ్బులు ఇద్దాం. ఎందుకు చింతకు ఫ్లెక్సీలు వేయొద్దండి. ఊర్లో కూడా అందరు తగ్గించుకోవాల్సిందే ఫ్లెక్సీలు. ఫ్లెక్సీతో వచ్చేది ఏమి లేదు. ఆ కాలం పోయింది. ఈ కాలం ప్రజలతో ఉంటేనే నాయకులు, ప్రజలు గుర్తిస్తున్నారు, ఫ్లెక్సీతో గుర్తించరు. అందుకోసం ఫ్లెక్సీలు వద్దు, దయచేసి దయచేసి దయచేసి. ఇంకా నేను ఊర్లో తిరుగుతుంటే చిన్న చిన్న బళ్ళోళ్ళు, గంపల్లోళ్ళు, చిరు వ్యాపారస్తులు డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే 4 రూపాయలు ఇంట్రెస్ట్, 5 రూపాయలు ఇంట్రెస్ట్తో డబ్బులు తెస్తున్నారు. మేము 10,000 నుంచి 50,000 రూపాయల వరకు టౌన్ బ్యాంకు ఈరోజు బాగుంది, లాభంలో నడుస్తుంది. ఈసారికి డివిడెండ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం, కొద్దో గొప్ప. కానీ నేను ఈ చిరు వ్యాపారస్తులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ఈ 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీతో వచ్చేది ఏముంది. మరి కొందరు ఏం చేస్తున్నారంటే, ఒక ఓనర్కు 10 బండ్లు ఉంటాయి, బండ్లన్నీ తోసుకుంటూ పోయి వీళ్ళన్నీ అమ్మినాక ఆ ఓనర్కు డబ్బులు ఇస్తే వీడికి 300 రూపాయలు ఇస్తున్నాడు. అలా కాదు. మేము బండికి మీకు ఫైనాన్స్ చేస్తాం, పెట్టుబడికి కావాల్సిన డబ్బులు ఇస్తాం. మీకు పడేది రూపాయి 15 పైసలే. దయచేసి ఆలోచించండి. మాకు కావాల్సిందంతా ఒక షూరిటీ, మంచి షూరిటీ కావాల. అంతేగాని పేపర్ లేదు, ఏమీ లేదు. ఈ చిరు వ్యాపారస్తులు దయచేసి ఎక్కడ వడ్డీకి పోవద్దండి. 10 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు వడ్డీ జరుగుతుంది. రండి, మా దగ్గర రండి. మీకోసం దగ్గర మేము 50-60 లక్షలు తీసి పెట్టినాం. అదైపోతే మళ్ళీ 50-60 లక్షలు కాదు, ఎంతైనా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. అట్లే పిగ్మీ కూడా కట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం. పిగ్మీ కూడా బాగా జరుగుతుంది. కొందరు అప్పుడే 2 నెలలు 3 నెలలు డబ్బులు హాయిగా తీసుకెళ్తున్నారు సేవింగ్ కింద. ఆ పిగ్మీ వాళ్ళకు కూడా మేము డబ్బులు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. బ్యాంకు ద్వారా మీకు రుణాలు ఇస్తాం. ఇప్పుడు బంగారుది కూడా చెప్తున్నాం, రైతాంగానికి బంగారం పెట్టుకోండి. 8.4 ఏమో పర్సెంటేజ్ ఉంది. 6 నెలల వరకు అదే పర్సెంటేజ్ ఉంటుంది. దాని తర్వాత 2% పెరుగుతుంది. ఇంతకన్నా చీప్గా ఎక్కడ లేదు. బంగారు లోన్లు కూడా. చిరు వ్యాపారస్తులు భయపడద్దండి. ఇది మీ బ్యాంకు, టౌన్ బ్యాంకు మీది. పూర్తి 5 ఏళ్ల కింద బ్యాంకు అట్లా ఇట్లా లాస్ కాదు, చాలా లాస్లో పోయింది.
మరి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దయతలిసి మనకు పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళకు ధన్యవాదాలు. ఇప్పుడు మననే ఒక మీటింగ్ పెడితే కూడా చాలా బ్యాంక్ గురించి కూడా పొగిడినారు. మీరందరూ సహకారం కావాలా. మేము హౌస్ లోన్ కూడా ఇస్తున్నాం, రండి. అన్ని రికార్డ్స్ ఉండే హౌస్ లోన్ ఇస్తున్నాం. అప్పుడు మాది కాదు బ్యాంక్, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. నేను చిరు వ్యాపారస్తులను మరీ రండి. 5 రూపాయలు 6 రూపాయలు వద్దు. ఎక్కడ ఎవరి బండి అవసరం లేదు, మీ సొంతం బండి మేము అరేంజ్ చేస్తాం. మీకు కావాల్సిన డబ్బులు 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 వరకు. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నారు. సాయంకాలం పూట కొందరు రొట్టెలు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఆ పానీపూరి వాళ్ళు, బండ్లోళ్ళు, గంపలోళ్ళు రండి. మీకోసమే ఈ స్కీమ్ పెట్టినాం. దయచేసి మీరందరూ రండి, భయపడద్దండి. కింద కూడా ఒక రూమ్ ఓపెన్ చేసినాను. లేదు మీకు ఒకవేళ కష్టంగా ఉంటే ఇక్కడికి రండి, నేను వాళ్ళని పిలిపిస్తా, బ్యాంక్ వాళ్ళని పిలిపిస్తాను. ఈ 5 రూపాయలు 4 రూపాయలు వడ్డీ వద్దు. మీకు ఎంత కావాలో 5 నుంచి బండి తోసుకునేవాడికి 5,000 ఇస్తే చాలు. హాయిగా రోజు కావాలంటే కట్టుకో వద్దరు ఎవరు. అందుకోసం చిరు వ్యాపారస్తులు ఎస్పెషల్లీ మీరు చేయాలా. అట్లనే లేడీస్ కోసం కూడా ఒక సొసైటీ ఓపెన్ చేస్తున్నా, రిజిస్ట్రేషన్ పంపించిన. లేడీస్ పవర్ అందరినీ కలిపి ఒక తాటి కింద తేవాలనే ఉద్దేశంతో లేడీ పవర్ అనే ఒక సొసైటీ ఫామ్ చేసినాను. రిజిస్ట్రేషన్కి పోయింది. దాంట్లో ఆల్రెడీ కొందరు మెంబర్లను చేర్చుకున్నాం. కానీ పోయే కొద్ది, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నాకు కావాల్సిన వాళ్ళందరినీ చేర్చుకున్నా. కానీ ఎవరన్నా ఇంటెలిజెంట్ ఉండి బ్రహ్మాండంగా ఉంటే మటుకు మీ సహకారం మాకు కావాలా. ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా మేము షూరిటీ లేకుండా, అంటే ఒక షూరిటీ కావాలి. దయచేసి 10,000 నుంచి 50,000 ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. పేపర్లు పెట్టాల్సిన వల్ల ఏం లేదు, షూరిటీ అయితే ఉండాల్సిందే. మరి ఏమి లేకుండా చేయలేటండి. నేను ఆయన నాకు షూరిటీ పడితే నాకు అప్పిస్తారు. రండి, ప్రతి ఒక్కరికి సహకరించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మా ఊరు, నా ఊరు, నా దేవుళ్ళు. కష్టం అనేది ఉండకూడదు. మీకు చేతనైనంత వరకు మీతోనే నడవాలని ఉన్నా కాబట్టి దయచేసి చిరు వ్యాపారస్తులు, ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు ధైర్యంగా రండి ముందుకు. ఏమీ కాదు, ఎవరు అక్కడ పోలేకపోతే నా దగ్గర రండి, నేను మీకు అన్ని సహకారాలు అందిస్తాను. రైట్? ఎవరు ఫ్లెక్సీలు వేయద్దండి. మీ చేతనైతే ఇవ్వాలంటే ఆ 3 రూపాయలు, 3,000, 2,000 నాకు ఇస్తే ఆ అనాథాశ్రమంకి ఎక్కడైనా ఇద్దాం, వేరే పనులు చేయొచ్చు. ప్లీజ్ నో ఫ్లెక్సీ. ఫ్లెక్సీ వేస్తే తెల్లవారుదలకల్లా ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.